టీడీపీ నేత కొల్లు రవీంద్రకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని కామెంట్ చేయడం జరిగింది. పేర్ని కిట్టు ఇతను రీల్స్ బాగా చేసుకుంటాడండి. ఇతను బాగా రీల్స్ చేస్తాడు. ఇతను ఏం చేశాడు, వీళ్ళ నాన్నగారు ఏం చేశారని చెప్పే దమ్ము వీళ్ళకి లేదు, కానీ రీల్స్ బాగా చేస్తారు పేర్ని కిట్టు గారు. ఈయన మచిలీపట్నంకి వాళ్ళ నాన్నగారు నేను ఓడిపోతాను, ఇంకా నేను పోటీ చేయని నా కొడుక్కి ఇస్తా అని చెప్పి ఇచ్చాడు. ఈయన బలిపశువు కాబోతున్నాడు. రేపు కొల్లు రవీంద్ర గారి చేతిలో ఘోరంగా ఓటమి చవి చూడబోతున్నాడు పేర్ని కిట్టు. బందర్ అభివృద్ధిపై కొల్లు రవీంద్రతో తాను బహిరంగ చర్చకు సిద్ధమని చెప్తున్నాడు. కొల్లు రవీంద్ర గారితో చర్చ జరిపేంత దమ్ము ఈ పేర్ని కిట్టుకు లేదండి. వాళ్ళ నాన్నగారే కొల్లు రవీంద్ర గారు చేసిన అభివృద్ధి ముందు ఏం మాట్లాడలేక కామైపోయాడు. వీళ్ళు ఈరోజు వాళ్ళ గొప్పల కోసం వాళ్ళ ఇచ్చుల కోసం మాట్లాడితే బందర్ ప్రజలు వీళ్ళని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. పగటి వేషగాళ్ళు జనాలు సిగ్గు లేకుండా తిరుగుతున్నారు, ప్రజలు వారిని నమ్మొద్దని కూడా ప్రజలకు హితబోధ చేయడం జరిగింది. అవును, పగటి వేషగాళ్ళు ఎవరు? ఈయన వీళ్ళ తండ్రి గారు పేరు నాని గారు పగటి వేషగాళ్ళగా భావిస్తూ ఉన్నారు బందర్ ప్రజలు. ఎందుకంటే వీళ్ళు బందర్ ప్రజలకు చేసింది ఏమీ లేక వీళ్ళ మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. ఎవరినంటే ఎప్పుడు చూసినా కానీ పవన్ కళ్యాణ్ గారిపైన చంద్రబాబు నాయుడు గారిపైన వీళ్ళపైన మాట్లాడతారు. ఎవరు? ఈ పేరుని కిట్టు కావచ్చు, ఈ పేరు నాని కావచ్చు. 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ప్రజలకు ఏం చేశారు? బందర్లో ఉండే మచిలీపట్నం చుట్టుపక్కల ఉండే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లను అడిగితే చెప్తాయి, అక్కడ పెట్టిన అన్న క్యాంటీన్లను అడిగితే చెప్తాయి, అక్కడ పెట్టిన సుజలా శ్రవంతి వాటర్ ప్లాంట్లను అడిగితే చెప్తాయి, అదేవిధంగా కట్టించిన పంచాయతీ ఆఫీసులను అడిగితే చెప్తాయి. అదేవిధంగా అక్కడ మత్స్యకారులకు అండగా నిలబడిన వ్యక్తి ఎవరిని అడిగితే అక్కడ ఉండే ప్రతి మత్స్యకారుడు చెప్తాడు కొల్లు రవీంద్ర అనే పేరు. వీళ్ళు ఈరోజు ఏమీ చేతగాక ఇలాంటి మాటలు కోటలు దాటే విధంగా మాట్లాడతారు ఈ పేరుని కిట్టు అని. ఇతను ఏం చేశాడు? ఈ సమాజానికి రీల్స్ చేసుకుంటాడు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకొని పబ్లిష్ చేసుకుని ఇతను ఈరోజు మాట్లాడుతూ ఉంటే అక్కడ ప్రజలు ఏంట్రా వీళ్ళ నాయన మంత్రిగా చేశాడే మనకేం అభివృద్ధి చేయలేదు, ఇప్పుడు వీడియో నాసేంట్రా మనకు, ఇతను రీల్స్ చేసుకునేవాడు మనకేం అభివృద్ధి చేస్తాడరా అని అంటా ఉన్నారు అక్కడ ప్రజలు. కరోనా సమయంలో ప్రజలకు ఏం చేశారని ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారని కూడా కొల్లు రవీంద్ర గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. కరోనా సమయంలో మీరేం చేశారు? ప్రభుత్వంలో ఉండేది మీరే కదా. ప్రభుత్వంలో ఉండే మీరు ఏమీ చేయక ప్రతిపక్షం చేయలేదని ఆరోపిస్తున్నారంటే అక్కడే మీ ఓటమి తథ్యమని ఫిక్స్ అయిపోవచ్చు కదా. ఎందుకంటే మీరేమీ చేయలేక ఈరోజు మేము చేయలేము చేతగాలేదని ఆ రోజు రాజీనామా చేయాల్సి ఉండొచ్చు కదా. బై ఎలక్షన్ జరుగుంటాయి, కొల్లు రవీంద్ర గారు ఎమ్మెల్యే అంటాడు, ఆయన అభివృద్ధి చేసి చూపించుంటాడు. ఆయన మంత్రిగా ఉండేటప్పుడు అనేక కార్యక్రమాలు చేసి అక్కడ ప్రజల్ని ఆర్థికంగా అనగదొక్కునే విధంగా చేసి వాళ్ళ అభివృద్ధి కృషి చేస్తే మీరేం చేశారు? నాశనం చేశారు. అది చూసుకోండి అయ్యా. తమ పార్టీ చేసిన అభివృద్ధి గురించి అబద్ధాలు చెప్పడం కాదు, నిజమో కాదో వచ్చి తెలుసుకుంటే మీకే తెలుస్తుందని చెప్పడం జరిగింది. ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? వీళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నారు. వాళ్ళ పార్టీ ఏంది చేసింది అభివృద్ధి? గంజాయిని పెంచి ప్రోత్సహించడమా, డ్రగ్స్కి యువతను అలవాటు చేయడమా వీళ్ళు చేసిన అభివృద్ధి? అదేవిధంగా ఇసుక మాఫియా చేయడమా, బందర్ పోర్టుల్లో నుంచి లిక్కర్ మాఫియా చేయడమా వీళ్ళు చేసిన అభివృద్ధి? వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి? లిక్కర్ మాఫియాలు, ఇసుక మాఫియాలు, ఇవి వీళ్ళు చేసిన అభివృద్ధి. ప్రజలకు బాగుపడే పని ఒక పని చేయలేదు, కానీ వీళ్ళు మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి. ఇక్కడైనా మారండి. ఎన్నికల నేపథ్యంలో ఇలా అబద్ధపు ప్రచారమే కాకుండా ఒక 10 రోజులు వచ్చి ఇక్కడ ఉండి చూసి తెలుస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నంలోనే ఉంటా ఉన్నారు. వీళ్ళేంటో ఆయన ఒక రాష్ట్ర శాఖ జాతీయ పార్టీకి, ఒక రాష్ట్ర బీసీ శాఖకి అధ్యక్షుడు ఆయన. అదేవిధంగా రాష్ట్రం మొత్తం బీసీలందరినీ ఏకతాటికి పోయి తెచ్చే విధంగా ఉన్నాడు ఆయన. అక్కడే గ్రౌండ్లో ఎప్పటికప్పుడు కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటూ అక్కడ పోరాడుతూ ఉన్నారు. ఆయన అక్రమంగా అరెస్టు చేసింది మీరు. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఆయన అక్రమంగా అరెస్టు చేసి ఆయన్ని లోపల పెట్టింది మీరు. అక్కడే మీ భయం మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఓడిపోబోతున్నారు, మీ నాన్న ఓడిపోబోతున్నాడు, అందుకని నిన్ను బలిపశువుని చేద్దాం అనుకున్నాడు. నువ్వు ఓడిపోతున్నావు అనే ఫ్రస్ట్రేషన్లో ఈ విధంగా ఏదంటే అది మాట్లాడుతున్నావు. అది కరెక్ట్ పద్ధతి కాదు కిట్టు గారు. మీరు కుదిరితే మంచి చేయండి, రీల్స్ చేసుకోవడం కాదు. ఇంకా రీల్స్ ఆపి ప్రజలకు మంచి ఎలా చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలనే దానిపైన ఫోకస్ చేస్తే బాగుంటుందని గౌరవంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అవసరమైతే ఇల్లు ఇవ్వడంతో పాటు 10 రోజులకు సరిపడే డబ్బులు కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మీది ఎలా ఉందంటే మీరు ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఇల్లు ఇస్తాము, రెంట్ ఇస్తాము, ఏంటి అసలు మీ భాష ఏంటి? మాట్లాడడం చేతగాక ఈరోజు మీ ఇన్స్టాలో రీల్స్ చేసుకునే నీలాంటి వాళ్ళు కూడా ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడుతుంటే సిగ్గుగా ఉంది. ఎందుకంటే మీ నాన్న మంత్రి తప్పితే నీకేముంది ఐడెంటిటీ? నువ్వేం చేసావు ప్రజలకి? నువ్వు ఒక మంత్రి కొడుకుగా నువ్వు ప్రజలకి ఏమన్నా చేసావా, మంచి చేసావా అంటే మాట్లాడలేవు. ఒక మంచి కార్యక్రమం అయినా చేసావా? ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేసావా? లేదు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయలేదు, మంచి పని చేయలేదు, ఏమీ చేయలేదు. నువ్వేం చేసావంటే ఇన్స్టాలో బాగా రీల్స్ చేసుకున్నావు. ఇన్స్టాలో రీల్స్ చేసుకొని పబ్లిష్ చేసుకుని నువ్వు కూడా ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే బందర్ ప్రజలు నవ్వుతున్నారు. నువ్వేంట్రా ఎమ్మెల్యే అని చెప్పి. అది ఇక నువ్వు ఆ రీల్స్ ఆపి ప్రజలకు మంచి చేయాలి, ఏ విధంగా చేయాలనే దానిపైన ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఎలా ప్రచారం చేసుకోవాలో ఒకసారి చూసుకో. ఎందుకంటే ఓడిపోబోతున్నావు కదా. కనీసం గౌరవప్రదంగా అయినా ఓడిపో, లేకపోతే చిత్తుగా డిపాజిట్లు రాకుండా ఓడిపోతావు. అది చూసుకోండి పేరుని కిట్టు గారు.